ముందుగా మానవతరాయ్ గారు మీ దగ్గరికి వస్తాం. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను కదా ఈరోజు, ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు మహాత్మా గాంధీ పేరును అయితే తీసేసి అక్కడ ఏదైతే వికసిత్ భారత్ ఏదైతే తీసుకొచ్చారో దీన్ని మీరు కొంత వ్యతిరేకిస్తున్నట్టున్నారు. ఏదో పార్లమెంటు ఆవరణలో కూడా గాంధీ విగ్రహం దగ్గర కాస్త ఆందోళన చేసినట్టున్నారు. మహాత్మా గాంధీ పేరును ఎందుకు తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటని ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు గాంధీ అంటే వాళ్ళ గిట్టదండి మొదటి నుంచి. గాంధీని చంపిన గాడ్సేని ఆరాధిస్తారు కాబట్టి గాంధీ పేరు ఉండకూడదు దీనికి. ఎందుకంటే పేదవాడికి పొట్ట నింపే, గ్రామాల్లో పేదవాడికి పొట్ట నింపే పథకం ఇది. 2005లో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వీరు గ్రామీణ ప్రజల కోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. 2009లో మహాత్మా గాంధీ పేరుని జోడించారు. అయితే మహాత్మా గాంధీ గారి పేరుంట నష్టం ఏంటి? ఇప్పుడు అనవసరంగా పేరు తొలగించి ఆ దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్లు ఎంతమంది ఉన్నారు మొత్తం ఈ ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కేంద్రాల్లో మళ్ళీ పేర్లు మార్చడం, రిజిస్టర్ చేయడం అంతా ఖర్చుతో కూడుకున్న పని ఒకటి. ఇది ఒక అనవసరమైనటువంటి ప్రక్రియ. అదేవిధంగా అసలు కొన్ని కొర్రీలు తీసుకొచ్చారు. అంటే ఈ పథకాన్ని లేకుండా చేయాలని ఆలోచన ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తొలినాళ్లలో ఇది గోతులు దువ్వే పథకంగా దాన్ని ఈ యొక్క పథకం గురించి మాట్లాడడం జరిగింది. అంటే దీని ఉద్దేశం ఏంది? ఈ పథకం అంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదవాడికి పొట్ట నింపే పథకం అంటే బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదు. అదేవిధంగా దీన్ని ఏం చేయాలని చెప్పి దీన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా నిర్వీర్యం? మేము ప్రత్యక్షంగా పోయినాం, చూసినాం, అక్కడ గ్రామాల్లో తిరిగినాం, వాళ్ళకి ఎండాకాలంలో మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చినాం. కేంద్ర ప్రభుత్వం ఏం చేసి చేతులు ఎత్తేసే ప్రయత్నం చేస్తుంది, అంటే పొమ్మనకుండా పొగబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఏ విధంగా? రాష్ట్రాలపై 40% భారం వేస్తుంది ఖర్చులు, మిగతాది 60% కేంద్రం మేము ఇస్తామని చెప్తుంది. అసలే తెలంగాణ లాంటి రాష్ట్రాల బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాలకు నిధులు వస్తున్నాయి. అక్కడ ఏ వివక్ష లేదు. వికసిత భారత్ కాదు ఇది, వివక్షా భారత్. ఇప్పుడు తెలంగాణ సొంత కాళ్ళపైన రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఏ కోశాన్ని నిధులు ఇవ్వకున్నా తన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చో, సంక్షేమ పథకాలు అమలు చేసుకోవచ్చో ఇతర ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. పెట్టుబడులు తీసుకురావడం విషయంలో కానివ్వండి, రకరకాల ప్రయత్నాల ద్వారా కేంద్రం ఇవ్వదని తెలిసిపోయి ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడుస్తుంది. ఇప్పుడు కొత్త భారం వేస్తాడు. అంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్కి పర్లేదు, నిధులు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తున్నారు వాళ్ళకి. ప్రాజెక్టులకు కానివ్వండి, పోలవరానికి 5,000 కోట్లు ఇచ్చారు. మరి పాలమూరు రంగారెడ్డికి ఎందుకు ఇవ్వరు? అదేవిధంగా విశాఖ స్టీల్కి 3,000 కోట్లు ఇచ్చారు. నిమిషం చెప్తానండి. అది గ్రామీణ ప్రాంతం మీరు అంటున్నారుగా, ఇలా వ్యవసాయం మనం గ్రామీణ ప్రాంతంలో పోయి చూస్తే, నేను కూడా రైతునే అధికారికంగా చూస్తే, యంత్రాలు వచ్చినాయి. వరి కోత మిషన్ల దగ్గర నుంచి మొత్తం కలుపు వేసే నాట్లేసే దగ్గర నుంచి అంతా యాంత్రీకరణ జరుగుతుంది. రైతు కూలీలు కూడా వీళ్ళంతా కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. కాబట్టి వేరే రాష్ట్రాల నుంచి వాళ్ళకు కూడా ఉపాధి దొరక, వాళ్ళు కూడా యంత్రాల కింద వాళ్ళకు పనులు లేకుండా అయిపోతున్నాయి. వేరే రాష్ట్రాలు బీహారు, ఒరిస్సా నుంచి వచ్చి కొంతమంది ఇంతకుముందు వచ్చేది, ఇప్పుడు వాళ్ళు రావటం కూడా యంత్రాల మూలంగా ఆగిపోయింది. ఇట్లాంటి నేపథ్యంలో ఏదో గ్రామాభివృద్ధిలో, గ్రామంలో కానీ గ్రామ పొలిమేరలో అభివృద్ధి కోసం లేకుండా ఈ కూలీలను ఉపయోగించే పనులు చేస్తుంటే ఆ మాత్రం పనులు లేకుండా 60 రోజులు నిషేధించడం అనేది పద్ధతి కాదది. అదేవిధంగా 60% బడ్జెట్, ఎంతమంది 90% కేంద్రం ఉండేది, 10% మాత్రమే మౌలిక వస్తువులు అంటే పరికరాలు ఇవ్వటం కానివ్వండి, వాళ్ళకి ఎండకు వేడిమి తట్టుకోవడం కోసం టెంట్లు వేయటం కానివ్వండి, ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం కూడా చేతులు ఎత్తేసింది. అంటే రాష్ట్రాలపైన, ఆర్థికంగా చితికిపోతున్న రాష్ట్రాలపైనే ఈ భారం వేసి కేంద్ర ప్రభుత్వం తప్పించుకునే ఈ పథకాన్ని పరోక్షంగా ఎత్తివేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇది అభ్యంతరం మాకు, ఇది తప్పదు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందే చట్టం, చేసింది చట్టం ఇది. ఈ చట్టం అంటే నెలకి వాళ్ళకి 370, ఇప్పుడు నాకు తెలిసి 370 రూపాయలు వస్తున్నాయి ఒక్కొక్కరికి. అంటే సంవత్సరానికి 35,000 సరాసరి ప్రతి కార్మికుడు ఉపాధి కూలి లబ్ధి పొందుతులు 35,000 రూపాయల చొప్పున. అదేవిధంగా పార్లమెంట్ కమిటీ ఏం చూసి, ఈ బిల్లు వచ్చే ముందు పార్లమెంట్ కమిటీ ఏం చెప్పింది, జేపీసీ వీళ్ళంతా ఏం చెప్పారంటే ఇది 200 పని దినాలు చేయండి అన్నారు. పని దినాలు 200 చేయలేదు, కానీ దాన్ని ఏం చేశారంటే మళ్ళీ దాన్ని 125 రోజులు పెంచారు 100కి. ఇది కాస్త ఊరటనిచ్చే విధంగా. కాబట్టి ఇది ఉపాధి కూలీల పాలిటీ శాపంగా మారబోతుంది ఈ బిల్లు 100%. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వివక్షతో ఉన్నది, కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది. వికసిత భారత్ కాదు, వివక్ష భారత్ ఇది నిధుల విషయంలో. కాబట్టి తెలంగాణ పైన ఇతర ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు
బీజేపీ కాదు 100 రోజుల నుంచి రోజు 125 రోజులకు కూడా పొడిగించారు కదా, ఇక్కడ కూడా ఉంది కదా, కొన్ని మార్పులు చేర్పులు చేశారు కదా అందరూ. అట్లాగా భారం వేస్తుంది తెలవట్లేదు, నీకు అర్థం. భారం వేసే ప్రయత్నం 40% పెట్టమంటే అర్థమైంది. కేంద్రం ఇవ్వాల్సిన నిధుల నుంచి వైదొలగటం అన్నమాట. అయితే అది మిత్రపక్షాలకు పర్వాలేదు, బీజేపీ పాలిత ప్రాంతాలకు పర్వాలేదు, కానీ ప్రతిపక్షాలు ముఖ్యమంత్రులుగా ఉన్న చోట మాత్రం రాష్ట్రాలకు మాత్రం చాలా పెనుభారంగా మారే ప్రమాదం ఉంది, ఇది గుర్తించండి. కాబట్టి మేమేమన్నాం అంటే దీన్ని మళ్ళొకసారి సంపూర్ణంగా పార్లమెంట్ ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు, తర్వాత ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులు మాట్లాడుతున్నారు. అందరు కూడా దీన్ని ఈ యొక్క పేరు మార్చడం మళ్ళీ ఏమన్నారు, మేము మారవట్లేదు అన్నారు పేరు కొత్తగా. మేము మహాత్మా పూజ్య బాపూజీ అని పెడతామంటున్నారు. ఇది ఎక్కడ గోల్ అసలు? ఆ ఉన్న పథకం పేరెందుకు మార్చాలా? పని దినాలు పెంచితే పోయేది, 125 రోజుల బదులు కనీసం 150 రోజులు చేయండి. కనీసం ఒక ఉపాధి కూలీలకి ఒక 45,000 ఎంతో సంవత్సరానికి ఉపాధి దొరుకుతుంది.